సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. దర్శకుడు తేజ ఈ మధ్యన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ మీద వరుస ఫ్లాప్ సినిమాలతో నిరాశాపూరితమైన దండయాత్రలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ వారం వస్తున్నారు థియేటర్లకి. ఆ సినిమా పేరు హోరాహోరీ. ఈ సినిమా కూడా ఆయన శైలిలోనే పూర్తిగా కొత్త వాళ్లతో రూపొందింది. చిత్రం నువ్వు నేను జయం సినిమా విజయాల తర్వాత తేజ తన పాపులారిటీని అలాగే సినిమాలో తాను చూపెట్టబోయే కంటెంట్ నే ఎక్కువగా నమ్ముకుంటూ ప్రేక్షకుల ముందుకు సినిమాలు తీసుకొచ్చేవాళ్ళు. కానీ అది ఇప్పుడు అంతగా ప్రభావం చూపించడం లేదని అర్థమై తనది గాని కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ సినిమా కోసం. ప్రస్తుతం తేజ వ్యవహార శైలి చూస్తా ఉంటుంటే హోరాహోరీ చిత్రాన్ని తప్పకుండా హిట్ చేయాలి అన్న సంకల్పంతో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అందుకోసం ఆయన ఆ సినిమా పబ్లిసిటీని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుని ఆ ప్రకారమే చక్కగా కొనసాగించుకుంటూ ముందుకు పోతున్నారు. సినిమా కంటెంట్ అలా ఉంటుంది, సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడం రొటీన్ గా అనిపించిందేమో ఆయనకి. అందుకని ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొని ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ని ఎత్తి పొడుస్తూ మీడియాకి చక్కగా అవసరమైన స్టఫ్ ని ప్రొవైడ్ చేస్తూ సినిమాకి బాగానే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీదే తేజ ఫిల్టర్లు తీసేసి మాట్లాడి అందరి అటెన్షన్ ని తీసుకున్నారు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా చిన్నపాటి వివాదాలకు అవసరమైన స్టఫ్ ని అందిస్తానే ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన పాల్గొన్న కొన్ని ప్రెస్ మీట్స్ లో కొన్ని సెటైర్లని తనదైన స్టైల్లో వదిలారు తేజ. మీరు తర్వాత సినిమాని పెద్ద హీరోతో చేస్తారా అంటే దానికి తేజ ఈ హోరాహోరీ ఫ్లాప్ అయితే పెద్దవాళ్ళు నాతో చేయరు, ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే నేను కూడా వాళ్ళతో చేయనులే అనేసి తెలుగు సినిమా స్టార్ హీరోయిజాన్ని పూచికపుల్లం చేశారు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారు. అందులో ఊర్లు దత్తత తీసుకునే కార్యక్రమం ఇప్పుడు ట్రెండ్ అయింది. మహేష్ బాబు, శృతి హాసన్, ప్రకాష్ రాజ్ ఇలా చాలా మంది ఊళ్ళని దత్తత తీసుకునే ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. దాని గురించి మీ స్పందన ఏంటి అంటే, దీంట్లో సోషల్ కాజ్ ఎంత ఉందో తెలియదు కానీ ట్యాక్స్ సేవింగ్ మాత్రం చాలా ఉందన్నది నా ఉద్దేశం. నిజంగా సామాజిక సేవ చేయాలి అంటే ఒక్కడి తర్వాతే మహేష్ బాబు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాల్సింది. ఇప్పుడు చేస్తున్నాడు అంటే ట్యాక్స్ బెనిఫిట్ కోసం చేస్తున్నాడేమో అని అనుకునే అవకాశం లేకపోలేదు కదా. మిగతా వాళ్ళకి కూడా అలాంటిది ఏదో కనిపించి ఉంటది ఈ స్కీమ్ లో, అందుకనే ఫాలో అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడి కొత్త డౌట్లకి అవకాశం కల్పించాడు. ఈ కామెంట్స్ ని మాత్రం కొంతమంది చాలా సీరియస్ గా తీసుకున్నారు. తేజ రామ్ గోపాల్ వర్మ లాగా నోటుకి ఏదొస్తే అది మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారు. అలా చేస్తే సినిమా ఆడేస్తుంది అనుకుంటున్నారా అని చెప్పేసి కొంతమంది గట్టిగానే మాట్లాడటం కనిపిస్తా ఉంది. పోతే ఆ రియాక్షన్స్ ని పట్టించుకునే పరిస్థితులు అయితే తేజ ఇప్పుడు లేరు. ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా హోరాహోరీ ప్రమోషన్ మీదే కనిపిస్తా ఉంది. ఇలాంటి కామెంట్స్ చేయడమే కాదు, ప్రెస్ మీట్స్ లో ఆయన చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితిని విశ్లేషిస్తా ఉన్నారు, క్లాసులు బిగుతా ఉన్నారు. తెలుగు సినిమా అంటే కామెడీ మాత్రం ఉంటే సరిపోదు, ఎమోషన్ సరిగా వర్కౌట్ అవ్వకపోవడం మూలంగానే జనాలు సినిమాలకు రావడం తగ్గించేశారు. ఫాల్స్ హీరోయిజం పరపతి తగ్గాలి, ఇలా చాలా విషయాల గురించి ఆయన ఏకతాటిగా మాట్లాడిస్తా ఉన్నారు. కొంత ప్రయాసపడిపోతా ఉన్నారు. పోతే ఆయన చెప్తున్న దాంట్లో ఉన్న నిజాన్ని ఎంతమంది గ్రహిస్తారు అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. మొత్తానికైతే ఇలా వివాదాస్పదంగా మాట్లాడుతూ హోరాహోరీ సినిమాకి కొంత పబ్లిసిటీని మూటగట్టుకున్నారని చెప్పుకోవాలి. మరి ఆయన ప్రయత్నం ఈ సినిమా ఓపెనింగ్స్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లకి రానుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.